ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు పారదర్శకంగా లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ముస్తాబాద్ మండలం కేంద్ర మాతృశ్రీ గార్డెన్స్ లో ముస్తాబాద్, గూడెం, కొండాపూర్ ఇందిరమ్మ ఇండ్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయింపు చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్స్ లో ముస్తాబాద్, గూడెం, కొండాపూర్ గ్రామాలకు చెందిన 94 ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. ఇండ్లు లేని నిరుపేదలకు నేడు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రొసీడింగ్స్ అందిస్తామని, ఇండ్లు పొందిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కొండాపూర్ ఇందిరమ్మ ఇండ్ల వద్ద రోడ్లు, ప్లంబింగ్ పనులు నిర్మించాల్సి ఉందని, వీటి నిర్మాణం కోసం 30 లక్షల రూపాయలు కలెక్టరేట్ నిధుల నుంచి మంజూరు చేసి నెల రోజుల్లోపు పూర్తి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల వద్ద మౌలిక వస్తువుల కల్పనకు ఇసుక, మట్టి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా వేగవంతం చేయాలని, లబ్ధిదారులు పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు అధికారులు ఆన్లైన్ లో అప్డేట్ చేస్తూ సంబంధిత లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడాలని కోరారు. పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో సౌండ్ టాక్సీ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 200 మంది యువకులు వాహనాలు అందించే వారి ద్వారా ఇసుక, మట్టి తరలింపుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనను కొనసాగిస్తుందని కేకే మహేందర్ రెడ్డి వెల్లడించారు. బడుగు బలహీన నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్ ఇష్టానుసారంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తలారి రాణి నరసింహులు, హౌసింగ్ పీడీ శంకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి ఎంఏ భారతి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు అనిత, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, నాయకులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన మండలంలో దాదాపుగా 574 ఇళ్ళు మొన్ననే కలెక్టర్ గారి చేతుల మీద ఇస్తే మరి అవి దాదాపుగా 80% ప్రక్రియలో ఉన్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వం మరి ప్రతి వారిని కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. అయినప్పటికీ చూడండి, మీరందరూ కూడా చీకోడు గ్రామాన్ని అప్పటి కేటీఆర్ దత్తత తీసుకుంటే కనీసం ఒక్క ఇల్లు కూడా అక్కడ ఇచ్చిన పాపాన ఓలేదు. కానీ గూడెం గ్రామంలో, కొండాపూర్ గ్రామంలో మరి డబుల్ బెడ్రూమ్ ఏవైతే నిర్మించారో అవి అసంపూర్తిగా ఉన్నాయి అని అక్కడ ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ కూడా మరి కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టి తీసుకురావడం, వారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారి దృష్టి తీసుకోవాలి. మరి దానికి అవసరమైనటువంటి పనులను కూడా పూర్తిగా వెంటనే పూర్తి చేస్తాం. మరి ఆ ఇల్లు కూడా పేద ప్రజలు ఎవరైతున్నారో, అర్హులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇద్దామనే ఉద్దేశంతో మరి ఈ రోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఆనాడు మొదలు ఈనాటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించాలని, ప్రజా పరిపాలన కొనసాగించాలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ ఆశయాల కోసం, ఏ ఆశయం కొరకు అమరవీరులు ఆ రోజు అసువులు బాసినరో వారి ఆశయాలను నెరవేర్చాలని చెప్పి ఆ రోజు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆ రాష్ట్రాన్ని సఫలీకృతం చేయాలని చెప్పి వారి ఆశలను నెరవేర్చాలని చెప్పి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం, మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చిండ్రో ఆ ఒక్కొక్క గ్యారెంటీని ఈ ఆర్థిక అవకతవకలు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కాళ్ళలో 2 కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తున్న ఘనత మీ అందరికీ విషయం మీ అందరికీ కూడా తెలుసు. వాళ్ళ అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఏ ఊళ్ళో కానీ ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు. ఈరోజు కూడా మళ్ళీ ఆ కళ అట్టనే ఆగిపోయింది. ప్రభుత్వాలు చేంజ్ అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో పేదవాడికి ఇల్లు లేకుంటే పోయినాయి ఆ ప్రభుత్వాల్లో అని చెప్పి మళ్ళీ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఇంచుమించు ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 3500 ఇళ్లను ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ గారు ఈ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మన కాన్స్టిట్యున్సీలో ముందస్తుగా ఇవ్వడం చేసి యుద్ధ ప్రాతిపదికన ఇళ్లను నిర్మించే పనిలో యంత్రాంగం అంతా కూడా భాగస్వాములై ముందుకు పోతున్న సంగతి మీ అందరూ కూడా తెలుసు.
అయితే కాకుండా గౌరవ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు అందరూ కూడా వారిపైన తగిన చర్యలు తీసుకొని పేదవాడికి 2,000కు 2,500 రూపాయలకి మళ్ళీ ఇసుకొచ్చే విధంగా ఏర్పాటు చేయాలని నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఊళ్ళో కూడా ఇంధనం నిలిచుకుంటూ వచ్చినాం. ఇంకా రాబోయే కాలంలో కూడా ఇలా ఇల్లు రాలేదని చెప్పి ఎవరు బెంగపడాల్సిన పని లేదు. ఇంకా 3.5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు వస్తుంది. కానీ ఈ 3.5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరికి కూడా ఇల్లు లేకుండా ఉండే చూసే బాధ్యత మేము తీసుకొని ప్రతి వారికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రొసీడింగ్స్ తీసుకోవాలని. సో ఈరోజు చాలా శుభ సందర్భం. మీరు అందరూ ఇల్లు లేని నుంచి ఇల్లు ఒక సొంత ఇల్లులో పోతున్నారు. మీ అందరికీ శుభాకాంక్షలు. సో 2-3 పాయింట్స్ ఇక్కడ చెప్పాలి. ఈ గూడెం మరి ముస్తాబాద్ 2 BHKలో ఏం ప్రాబ్లం లేదు. కానీ కొండపూర్ ఇప్పుడు కొన్ని పని ఉన్నాయి. ఇక్కడ ఒక రోడ్ పెట్టాలి. ఆల్రెడీ రోడ్కి శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కరెంట్ కోసం మీరు ప్లంబింగ్ కానీ ఎలక్ట్రీషియన్ పని కానీ దీనికి ఇమీడియట్లీ స్టార్ట్ చేయించండి. ఒక 15 daysలో కంప్లీట్ చేయాలి కదా. సో తర్వాత తలుపు మరియు విండోస్ కూడా చేయాలి. సో అది కూడా కొంచెం చూడండి. సో 30 lakhs మా దగ్గర నుంచి మీరు తీసుకోండి. 30 lakhs లో మీరు కంప్లీట్ చేయాలి కదా. ఓకే. సో అది ఒకటి. సెకండ్, ఇసుక మరి దీని గురించి, ఇసుక అండ్ మొరం గురించి. ఇసుక గురించి ఏం ప్రాబ్లం లేదు నాకు తెలిసి. కానీ మొరంలో ఏమంటే ఒక క్లారిటీ మీకు ఏమంటే ఇసుకను మీరు పంచాయత్ సెక్రటరీ గారితో తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎవరి సొంత పొలం ఉంటే అక్కడి నుంచి మీరు ఇవ్వండి, అక్కడ ప్రాబ్లం లేదు. కానీ పంచాయత్ సెక్రటరీ గారు సర్టిఫికేట్ ఉండాలి దీనికి. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు భూమి లేని వాళ్ళు ఉంటే దయచేసి మీరు దగ్గర ఉన్న చెరువు నుంచి తీయగలుగుతారు. ఏం ప్రాబ్లం లేదు. దీనికోసం మీరు ఆగకండి తహసీల్దార్ గారు. సో కొంచెం మీ ప్రోగ్రెస్ కూడా చూస్తే బాలరెడ్డి గారు ఓన్లీ 33 బేస్మెంట్ వరకు ఉన్నాయి. సో దీని మీద నాకు కావాల్సి ఉంటుంది జనరల్గా. సో ఎంత ఉందో అది కొంచెం మీరు ఇమీడియట్లీ క్లియర్ చేసేయండి 2-3 రోజులు. మీ అందరికీ ఇంకా నా విజ్ఞప్తి ఏమంటే మనం శాండ్ ట్యాక్సీ స్టార్ట్ చేయబోతున్నాం గవర్నమెంట్ శ్రీధర్ బాబు గారు ఆదేశం మేరకు. కానీ మనం పిలిస్తే వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సో ఇప్పుడు మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ తరఫున మనం అందరికీ ట్రాక్టర్స్ ఇస్తున్నాం. సో వాళ్ళకి మా శాండ్ ట్యాక్సీ పాలసీ మీద మనం తీసుకొస్తున్నాం. దాదాపుగా 200 మంది సిద్ధంగా అయ్యారు సార్. సో వాళ్ళ ద్వారా మీకు ఇమీడియట్లీ వాళ్ళ ద్వారా మీకు శాండ్ కానీ మొరం కానీ మీ హోమ్ డెలివరీ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. సో తొందరగా అది కూడా అయిపోతుంది. తంగళ్లపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండేపల్లి గ్రామంలో వయోవృద్ధులాశ్రమంలో ఘనంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొండూరి రవీంద్రరావు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో వయోవృద్ధులాశ్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొండూరి రవీంద్రరావు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు బ్రెడ్లు అలాగే అరటిపండ్లు అందజేసి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండూరి రవీంద్రరావు రానున్న రోజుల్లో ఇంకా ఉన్నత పదవులు పొందాలన్నారు. ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్లు బాగుండాలని దేవుడు ఆశీస్సులతో ఎల్లప్పుడూ వారిపై ఉండాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజన్న, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీంద్రరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు గణప శివజ్యోతి, మదన్, చిలువేరి నరసయ్య, బండి జగన్, అంజయ్య, కర్నె బాలయ్య, బూసలింగం, రామరెడ్డి, నందగిరి భాస్కర్, సాయి, ముత్యంరెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల ప్రాంత మృదుబిడ్డ గౌరవనీయులు కొండూరి రవీంద్రరావు గారి జన్మదినాన్ని ఈరోజు తంగలపల్లి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన తంగలపల్లి మండలంలోని వృద్ధాశ్రమంలో మరి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఒక సహకార రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి సహకార రంగాన్ని బలోపేతం చేసి ఎంతోమంది రైతులకు నిత్యం సేవలు అందిస్తూ మరి రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో తన అధ్యక్షుడిగా ఉంటూ దేశ విదేశాలలో ఈ సహకార రంగాన్ని బలోపేతం చేస్తున్నటువంటి పెద్దలు రవీంద్రరావు గారికి మా మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారు రానున్న రోజుల్లో కూడా మంచి పదవుల్లో ఉండాలని, ప్రజాసేవల్లో ఎల్లప్పుడూ నిమగ్నం ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే రవీంద్రరావు సార్. మాజీ టిస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు గారికి తంగలపల్లి మండల పార్టీ ఆధ్వర్యంలో
ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి వారు ఈ కాన్స్టిట్యున్సీకి కానీ జిల్లాకు కానీ అందరికీ సుపరిచితులు. మరి ముఖ్యంగా మా తంగలపల్లి మండలానికి దగ్గర బంధుత్వం ఉన్న వ్యక్తి. మరి రాజకీయంగా కానీ మరి ఎవరైనా ఒకరు ఫోన్ చేస్తే వెంబడే మిస్ కాల్ చూసుకొని మళ్ళీ ఫోన్ చేసే వ్యక్తి చాలా అరుదు. మరి వారు ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించినారు. మరి రాబోయే కాలంలో వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మరి ఇంకా ఉన్నత పదవుల పొందాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. బీసీ సంఘాల పోరాట ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ కేబినెట్ సబ్ కమిటీ తీర్మానించిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ష హనుమాన్లు అన్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన మల్లేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ష హనుమాన్లు హాజరై మాట్లాడారు. 2024 ఫిబ్రవరి 4న కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ కుల గణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అనంతరం బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేసి నిన్నటి రోజున తెలంగాణ సెక్రటేరియట్ లో మంత్రివర్గ సమావేశం కేబినెట్ లో వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ఎన్నికలు పోతామని దానికి అనుగుణంగా ఆర్డినెన్స్ తీసుకొస్తామని నిర్ణయించడం పట్ల వర్ష హనుమాన్లు హర్షం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయాన్నిచ్చిన మాట మేరకు ఆ మాటను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీసీలు ఎంత చేసినా తక్కువే అని వర్ష హనుమాన్లు అన్నారు. గత 3 దశాబ్దాలుగా గత పాలకులను ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టు వదలని విక్రమార్కులుగా బీసీల కొరకు మొండి పట్టుపట్టి అమలు చేయడం చారిత్రాత్మకమని వర్ష హనుమాన్లు అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తనక కమలాకర్, కొడం రవీందర్, అల్వాల మల్లేష్, ఇల్లంతకుంట తిరుపతి, ఆంజనేయులు, శ్రీకాంత్, బోయిని శ్రీనివాస్, తిరుపతి, కుసుమ ప్రభాకర్, చిందం శ్రీధర్, దామోదర్, కొండయ్య, బుర్ర మల్లేశం తదితరులు పాల్గొన్నారు. వారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 4, 2024 రోజున కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా బీసీ కులగణన చేయాలని అసెంబ్లీలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వము తీర్మానం చేసింది, నిర్ణయం చేసుకున్నది. కులగణన చేయాలని కులగణన చేసిన అనంతరము ఫిబ్రవరి 4, 2025 రోజున అసెంబ్లీలో విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. దాన్ని అమలు చేయడంలో భాగంగా ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసిందో 42% రిజర్వేషన్లకు సంబంధించి అది గవర్నర్ పంపి గవర్నర్ నుంచి ఆ ఫైల్ను రాష్ట్రపతికి పంపడం జరిగింది. 42% రిజర్వేషన్లు అమలు చేయాలని. అంతకుముందే హైకోర్టులో మా బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా మరికొంతమంది బీసీ నాయకులు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో మా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎలక్షన్లోకి పోవాలని చెప్పి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ కోర్టు కూడా అంటే ఎందుకు వెళ్ళారంటే మా సంఘం నాయకులు ఈ గవర్నమెంట్ అప్పుడు ఈ గత ప్రభుత్వము ఏదో 22%తో నిర్వహించే ఎన్నికలనే యథాతథంగా ఈ స్థానిక సంస్థ ఎన్నిక సర్పంచ్ ఎంపీ ఎలక్షన్ నిర్వహించాలని దాని మీద ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో మాకు అన్యాయం జరుగుతున్నది, మాకు ఈ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి మేము హైకోర్టు పోతే హైకోర్టులో చాలా రోజులుగా సుదీర్ఘమైన విచారణ జరిగింది. మొన్ననే మనందరికి తెలుసు 3 నెలలలో స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి. అందులో 1 నెల లోపు ఈ రిజర్వేషన్లను నిర్ణయించి ఎలక్షన్ కమిషన్ సూచించాలన్నదాన్ని మేమేమనుకున్నాం. మరి హైకోర్టు తీర్పిచ్చింది. ఆగమేఘాల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మరి బీసీలను ఏమైనా చేస్తుందా, పాత పర్సంటేజ్ ప్రకారము రిజర్వేషన్ ఎలక్షన్ వెళ్తామని మేము వాస్తవానికి కొంచెము ఇబ్బంది పడ్డాము, కొద్దిగా మేము ఆగమైనాం, కొద్దిగా ఆతృత పడ్డాము. కానీ నిన్న శుభవార్త, పట్టు వీడని విక్రమార్కుల బీసీల కొరకు ఒక్క మొండి పట్టుబట్టి వాళ్ళు చిత్తశుద్ధితోని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది.
నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు జన్మదిన వేడుకలు గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. గంభీరావుపేటలో మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో శుక్రవారం నాఫ్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు జన్మదినం పురస్కరించుకుని బీఆర్ఎస్ నేతలు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో శ్రీ సీతారామస్వామి ఆలయం, గోరింటాల సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కొండూరు జన్మదిన కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి గౌడ్, సెస్ డైరెక్టర్ గౌనేని నారాయణరావు, మాజీ జెడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, కమ్మరి రాజారాం, హనుమంతరెడ్డి, రాజేందర్, రాజరెడ్డి, పెదవేని వెంకట యాదవ్, బాలరెడ్డి, ఎర్రమంజిరెడ్డి, సురేందర్ బాబు, లింగం యాదవ్, వాహిద్, ఎగదండి స్వామి, నాగరాజు గౌడ్, శ్రీనివాస్, అభిలాష్ తదితరులు ఉన్నారు. పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు బాపు రవీంద్రరావు గారిది జన్మదినం 74వ జన్మ పురస్కరించుకొని ఈరోజు గంభీరావుపేట మండల పట్టణ కేంద్రం మండల స్థాయి మన బీఆర్ఎస్ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో, మన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మన గంభీరావుపేట రామాలయం టెంపుల్లో వారి పేరు మీద అర్చన చేయించి పూజా కార్యక్రమం చేయించి వారి ఆరోగ్యాల వారి కుటుంబం వారంతా చల్లగా ఉండాలని మన మండల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన, ప్రజల పక్షాన మీరు మున్ముందు ఇంకెన్నో రకాల పదవులు పొందాలని మేము మీతోటి మేము ఎల్లవేళలా మేము మీ ఎంబడ మేము ఉండాలని మనస్ఫూర్తిగా మండల పక్షాన, బీఆర్ఎస్ పక్షాన వారు ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి బీఆర్ఎస్ పక్షాన, మండల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులు, పెద్దలు, ఈ ప్రాంత అభివృద్ధి కాముకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి రవీంద్రరావు బాబు గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ, వారు 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో మరి అత్యున్నత శిఖరాలను వారు అనుభవించాలి. అలాగే మన పార్టీకి, అటు కేటీఆర్కు, మన కార్యకర్తలకు అండగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించే నాయకుడు రవీంద్రరావు బాబు కాబట్టి వారు ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తిగా సుఖ సంతానాలతో ఉండి ఆ భగవంతుడు సీతారామచంద్ర స్వామి ఎప్పుడు కూడా వాళ్ళకు అష్టైశ్వర్యాలు, అభివృద్ధి, రాజకీయంగా కూడా వారికి అత్యున్నత స్థాయికి చేర్చాలని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఇల్లంతకుంట ప్రెస్ క్లబ్ సభ్యులు ఎస్ఐ అశోక్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఇల్లంతకుంట మండలంలో నిన్నటి రోజు రాత్రి సోషల్ మీడియాలో జర్నలిస్ట్ గ్రూప్ లో విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వెల్జీపూర్ గ్రామానికి చెందిన ముందటి మహేందర్ రెడ్డిపై ఈ రోజు ఇల్లంతకుంట మండలంలోని ప్రెస్ క్లబ్ సభ్యులు ఎస్ఐ అశోక్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఇల్లంతకుంట ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుమ్ముకుంట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలో ప్రెస్ మిత్రులు అందరూ పాల్గొని మందటి మహేందర్ పై వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. మండలంలో రాబోయే రోజుల్లో ఎవరైనా విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మరుపాక అనిల్ కుమార్, బొల్లం పరశురాములు, సభ్యులు సలావుద్దీన్, చేరాల రాజు, మోహన్, నారాయణ, జంగాతి సీను, దెయ్యాల సురేష్, మహేందర్, సాయిరెడ్డి తదితరులు విలేకరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ మిత్రులందరూ ఏకం కావడం జరిగింది. నిన్నటి రోజున ఇల్లంతకుంట మండలంలోని జర్నలిస్టు న్యూస్ ఇల్లంతకుంటలో వాట్సాప్ గ్రూప్లో వెల్జీపూర్ గ్రామానికి చెందిన మందాటి మహేందర్ రెడ్డి అనే ఒక యువకుడు అనుచితంగా జర్నలిస్టుల పట్ల పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు ఇల్లంతకుంట ఎస్ఐ గారిని కలవడం జరిగింది. దీనిపైన ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే జర్నలిస్టుల ప్రజా సమస్యలను వెలికదీస్తూ మేము న్యూస్లు రాస్తున్నాము. అదే కూడా మీడియా సంస్థలు అన్నీ కూడా అదే చేస్తున్నాయి. కానీ ఆయన పని కట్టుకొని మాపైన ఇలా బురద జల్లడం, మాపైన అనుచితంగా వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం. తనపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జర్నలిస్టులు అందరూ ముక్త కంఠంతో తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా జర్నలిస్టుల పైన ఎవరైనా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. ఎందుకంటే ఎవరైనా జర్నలిస్టు తప్పు చేసినప్పుడు మీరు మా దృష్టికి తీసుకురండి, దానిపైన కూడా మేము మాట్లాడతాం, దానిపైన కూడా చర్చ పెడతాం. కానీ జర్నలిస్టులను అందరినీ కూడా మూకుముడికి అందరినీ ఒకే విధంగా చూడడం అనేది భావ్యం కాదు. ఇలాంటి చర్యలకు ఇంకోసారి పూనుకుంటే మేము కూడా చట్టరీత్యంగా అన్ని విధాలుగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అసభ్య పద్ధతులతో మరొకసారి పోస్టులు పెడితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కలిసి ఈరోజు ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
ఏమైనా మా పొరపాట్లు జరిగితే మాకు తెలియజేయండి, దాన్ని మేము ఆలోచించుకొని సవరణ చేసుకుంటాం. కానీ కాకపోతే ఇలాంటి గ్రూపులలో పెట్టి ఇంకోసారి మమ్మల్ని బదనాం చేయడం, మా పైన బురద చల్లడం లాంటివి చేస్తే ఊరుకునేది లేదు. అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ముస్తాబాద్ మండలం గూడెంలో నూతనంగా కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్తాబాద్ మండల గూడెంలో అర్హులైన నిరుపేదల కోసం కేటాయించిన ఇండ్లు లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఇండ్ల గృహ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామన్నారు. నిరుపేదల సొంత ఇండ్ల సహకారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని కేకే మహేందర్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కలెక్టర్ చొరవతో గూడెం, కొండాపూర్ లో పెండింగ్ లో ఉన్న ఇండ్ల పనులు త్వరితగతిన పూర్తయినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలకు ఇండ్లు అందిస్తుందని వెల్లడించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కేకే మహేందర్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజనరావు, నాయకులు ఏళ్లగౌడ్, చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉచ్చిడి బాలరెడ్డి, మిరుదొడి భాను, రంజాన్ నరేష్, శీల ప్రశాంత్, గిరిధర్రావు తదితరులున్నారు. చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకు ఎప్పటికీ ఇలాగే చేయుతగా నిలబడాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి, కేకే మహేందర్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పంచడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా మహేందర్ సార్ గారికి కృతజ్ఞత, రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎంతో ఇష్టపడి ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల పరిపాలనకు అంతమొందించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే దళిత బడుగు బలహీన వర్గాలై పేదల కళలు నెరవేరుస్తున్న ఉద్దేశం కొద్దీ ఈ రాష్ట్రంలో ప్రజాపాలనను, ప్రజాస్వామిక పాలనను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇలా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి, మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇందిరమ్మ ఇళ్లను ప్రతి పేదవాడికి ఇవ్వాలన్న ఉద్దేశం కొద్ది ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడ లేని విధంగా ఈ ప్రాంతంలో ఇవాళ 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గత ప్రభుత్వాలు ఆర్భాటంగా ఎన్నో మాటలు చెప్పి ఇలా కేవలం ఎలక్షన్ల స్టంట్ కొరకు అక్కడక్కడ కొన్ని విట్టగూళ్ళు కట్టి వాళ్ళన్నింటినీ కూడా చేసినప్పటికి కూడా మళ్ళీ వాటన్నిటి కూడా లబ్ధిదారులకు కూడా ఎవరికి ఇవ్వలే. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఇమ్మీడియట్గా వారు ఇక్కడ ఏవైతే వసతులు లేవో ఆ వసతులన్నింటినీ కూడా సమకూర్చాలని చెప్పి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ అదే మాదిరిగా కొండాపూర్లో కూడా అక్కడ కూడా ఆ ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం కొరకు 30 లక్షల రూపాయల గ్రాంట్ని కూడా ఇస్తూ ఏ వసతులు లేకున్నప్పటికీ కూడా ఇవాళ ప్రజలు నివసించడానికి ఏ వసతులు కావాలనో ఇవాళ కరెంటు కానివ్వండి, శానిటేషన్ ప్రాబ్లం కానివ్వండి, ఇవాళ కరెంటు ప్రాబ్లము, నీళ్ల ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లం ప్రతి ఒక్కదాన్ని కూడా ఇలా నెరవేర్చే దిశగా వాటన్నింటి కూడా ఒక 15 రోజులలో వీటన్నిటి కూడా కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ ఇవాళ వచ్చిన లబ్ధిదారులందరూ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ ఎల్లారెడ్డిపేట భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి టపాసులు పేల్చారు. అనంతరం ఎల్లారెడ్డిపేట అంబేద్కర్ కాలనీలో ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు, అరటి పండ్లు పంపిణీ చేశారు. తదనంతరం ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ ముందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సీనియర్ నాయకులు మాజీ మండల ప్రెసిడెంట్ పొన్నాల తిరుపతి రెడ్డి సూచన సలహాలతో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మల్లారపు మహేష్ గౌడ్, సెగ లక్ష్మణ్, బాలగౌడ్, మండల కార్యదర్శులు చింతల హరి, ఇల్లందుల శ్రీనివాసరెడ్డి, కోశాధికారి గుర్రాల రాజరెడ్డి, మహిళా మోర్చా దుంపెన శ్రవంతి, యువ మోర్చా జిల్లా కార్యదర్శి మానుక కుమార్ యాదవ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు గడ్డం రవి, మాజీ ఎంపీటీసీ రజిత, రవీంద్ర నాయక్, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ కిరణ్ నాయక్, సోషల్ మీడియా మండల కన్వీనర్ తీగల ప్రకాష్, సింగరేణి కృష్ణ యాదవ్, బీజేవైఎం మార్పు దయాకర్ రెడ్డి, దండు నవీన్, చరణ్ గౌడ్, సీనియర్ బొల్గం శ్రీనివాస్ గౌడ్, మారవేణి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా ఉదయం 10 గంటలకు కేక్ కట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రైమరీ స్కూల్లో పిల్లలకు నోట్బుక్లు, పెన్నులు వితరణ చేయడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పేదల పెన్నిది, ఆయన ఆరోగ్యంతో జీవించాలని ప్రజలు ఎప్పుడు ఆయన ఎన్నంటూ ఉంటారని, హిందూ ధర్మం గురించి పోరాడే యోధుడు, ఆ యోధునికి మన కరీంనగర్ జిల్లా ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ హిందూ టైగర్ బండి సంజయ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మండల కేంద్రంలో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే 2 మొక్కలు నాటడం జరిగింది. మళ్ళీ తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. బండి సంజయ్ గారి నాయకత్వంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అన్ని గ్రామాలలో కూడా పార్టీ బలోపేతం చేస్తున్నాడు. ఇవాళ పార్టీ కోసం ఎంతో కృషి చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ ఉత్సాహంగా ఇవాళ సంబరాలు చేసుకోవడం జరిగింది. అలాగే ఇవాళ 16 తారీఖు నాడు పుట్టినరోజు సందర్భంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ మామిళ్ల విఠల్ ఆధ్వర్యంలో స్కూల్ లీడర్షిప్ ఎలక్షన్స్ నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో తెలంగాణ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ మామిళ్ల విఠల్ ఆధ్వర్యంలో స్కూల్ లీడర్షిప్ ఎలక్షన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి నుంచే విద్యార్థులకు ఎలక్షన్ల గురించి అవగాహన ఏర్పడుతుందన్నారు. ఈ ఎలక్షన్ లో 650 మంది విద్యార్థులు వారి ఓట్లు వినియోగించుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. We are conducting the election for the school head boy and head girl, and also to the house captains and vice captains. So to develop the democratic values in the school, in the children, we are conducting the free and fair elections to know about the democratic values among the students. మండపల్లి మోడల్ స్కూల్లో స్కూల్ పిల్లలకి మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది. మన ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఆ ఎలక్షన్ విధానాన్ని పిల్లలకు తెలియజేయాలని ఈరోజు మాక్ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. ఈ ఎలక్షన్స్లో పిల్లలందరూ వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకొని వాళ్ళ యొక్క హౌస్ కెప్టెన్ని, అలాగే వైస్ కెప్టెన్ని, అలాగే వాళ్ళ యొక్క హెడ్ బాయ్ హెడ్ గర్ల్ ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళు ఓటు వేసిన ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళే మెజారిటీ పిల్లలు ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే మన లీడర్లు ఎలా ఎలక్ట్ అవుతారు, ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ పాత్ర ఏంటి, ఈ ఉద్దేశాన్ని తెలియజేయడం కోసం ఈ మాక్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 650 మంది పిల్లలు పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. సుమారు 2000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నరనరాల్లో హిందుత్వం నింపుకున్న బండి సంజయ్ కుమార్ 63వ జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా నేతన్న చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 2000 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు బండి సంజయ్ కుమార్ నాయకత్వాన్ని, జాతీయ స్థాయిలో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. జిల్లా అధ్యక్షులు రెండబోయిన గోపి మాట్లాడుతూ బండి సంజయ్ కుమార్ బీజేపీకి అవసరమైన నేత అని, తెలంగాణలో బీజేపీ బలోపేతానికి, ప్రజల సమస్యలను పార్లమెంట్ లో ధైర్యంగా ప్రాతినిధ్యం చేయడంలో ఆయన పాత్ర అమోఘం. యువత కోసం ఆయన చేస్తున్న పోరాటం ఆదర్శప్రాయమన్నారు. పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ బండి సంజయ్ ఒక సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి నేడు కేంద్ర మంత్రిగా దేశానికి సేవలందించడం ప్రతి కార్యకర్తకు గర్వకారణమని, ఆయన జీవితంలో ప్రతి అడుగు నిజాయితీ, తెగువ, ప్రజల పట్ల నిబద్ధతతో నిండిందని, అలాంటి నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలు నిర్వహించడం మనమందరం చేస్తున్న సేవలకు ఒక గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వాడి రవీందర్, గరిపల్లి ప్రభాకర్, అల్లాడి రమేష్, రావుల రాజిరెడ్డి, సంతోష్ కుమార్, రామ్ ప్రసాద్, గజభీంకర్, చందు, వేముల వైశాలి, కర్ణే హరీష, మాధవి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి వారు 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉంటూ వారు హిందూ భావనను బతికించాలని కోరుకుంటూ, ఎవరైతే హిందుత్వాని కోసం వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నారో, హిందూ వాదనను కాపాడడం కోసం ఎవరైతే అహర్నిశలు కృషి చేస్తున్నారో, మరి వారి జన్మదినం సందర్భంగా ఈ నిరాడంబరమైన అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఎవరైతే బలహీన వర్గాల నాయకుడు కనుక వాళ్ళందరి కోసం
ఈరోజు వారు ఏదైతే బలహీన వర్గాల పిల్లల కోసం ఏదైతే సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా జన్మదినం కోసం చేస్తూ ఉన్నారు. అదే రోజున సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ఈ నెల 15వ తారీఖు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కనుక బలహీన వర్గాల నుండి పేదవాడిగా పైకొచ్చిండ్రు కనుక వారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతోటి హిందూ ధర్మాన్ని రక్షించే క్రమంలో వారు ప్రయాణం చేస్తారు కనుక వారు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం. తారీఖు నాడు అంటే ఇప్పుడు వల్ల 54-55వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తెలుపుతూ ఈ రకంగా ఇక్కడ అన్నదానం భారతీయ జనతా పార్టీ తరఫున అధ్యక్షుడు మిగతా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఉంది. బండి సంజయ్ గారు 2 సార్లు కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా, అలాగే కార్పొరేషన్ 3 సార్లు కార్పొరేటర్గా, దాని తర్వాత ఎమ్మెల్యేగా దురదృష్టవశాత్తు ఓడిపోయినా కూడా 2 సార్లు మరి భారతీయ జనతా పార్టీ టికెట్ మీద పార్లమెంట్ సభ్యునిగా ఎన్నిక కావడం, మరి ఇంతకుముందు నేషనల్ కౌన్సిల్ మెంబర్గా, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అదే రకంగా ఇప్పుడు మన పార్లమెంట్ ఎంపీగా, హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బ్రహ్మాండంగా తన యొక్క విలువలను కాపాడుకుంటూ రాష్ట్రం కానీ దేశం కానీ దిశలో వారి ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. మరి సుదినం బలహీన వర్గాల ఆశాజ్యోతి మన కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం. ఇలాంటి సుదినం రోజున సిరిసిల్లలో వారిని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతోటి హాయిగా జీవించాలని, హిందూ ధర్మ రక్షకుడిగా వారి ప్రయాణం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ అన్న గారి 53వ జన్మదిన సందర్భంగా మరి జిల్లా అధ్యక్షులు రెడ్డవేలి గోపి గారి ఆధ్వర్యంలో ఈనాడు సిరిసిల్ల పట్టణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు పార్టీ శ్రేణులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన శుభాకాంక్షలు చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా చాలా సంతోషం. దేశం కొరకు, ధర్మం కొరకు ఒక ధర్మ రక్షకుడిగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే మరి పేద వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపడుతున్నటువంటి సంజయ్ గారు ఇంకా 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి వై శ్రీనివాస్ ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉత్తమ బోధనా పద్ధతుల ద్వారా విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఖాన్ అకాడమీ, ఫిజిక్స్, నాలా వంటి ప్రముఖ కోచింగ్ సంస్థలతో ఆన్లైన్ లో జేఈఈ, నీట్ పరీక్షలకు శిక్షణ అందజేస్తామని తెలిపారు. మండలంలో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరాలన్నారు. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు అభ్యసించేటప్పుడు ఆయా కళాశాలలో ఎలాంటి భోజన రుసుము చెల్లించిన అవసరం లేదని, ప్రభుత్వం ఉచిత చదువుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె దేవరాజం, అధ్యాపకులు నయీముద్దీన్, మల్లారెడ్డి, శ్రీనివాస్, జీవనబాబు, లక్ష్మయ్య, కిషోర్, మమత, దేవరాజు, కుమారస్వామి, జూనియర్ అనాండ్, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఎవ్రీ వీకెండ్ మీకు కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఆల్రెడీ మా జిల్లాలోనే ప్రపంచంగా మా ఇళ్ళ తరఫున లోపల ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో లాస్ట్ జిల్లాలో కూడా మనం కెరీర్ కౌన్సిలింగ్ ఇచ్చాము. కెరీర్ కౌన్సిలింగ్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏ మార్కులు వస్తే ఎటు వెళ్ళవచ్చు అనేటువంటి ఇంత చక్కటి కాలేజీ యొక్క వర్ణను ఉపయోగించుకోవాలి. మీరందరూ కూడా మీ ఇంటి పక్కన ఇంకా ఎవరైనా 10th క్లాస్ పిల్లలు ఎక్కడ చేద్దామన్నా ఉన్నట్టయితే దయచేసి వాళ్ళందరికీ చెప్పండి. చక్కటి కాలేజీ ఉంది, చక్కగా మీకు చేస్తారు. ఎక్కడికో పోయి డబ్బులు వేస్ట్ చేసుకోండి. మా కళాశాల లేనే కానీ మీరు మా తరఫున ప్రచారకర్తలుగా ఉంది. సినిమాలలో డెవలప్ చేయడానికి కాన్ఫిడెన్స్ మధ్య మధ్యలో లైక్ ఐస్ బ్రేకింగ్ యాక్టివిటీస్ సార్. సో ఇట్లా పెడుతూ కాన్సెప్ట్ డైలీ 50 days 50 కాన్సెప్ట్స్ ఉంటాయి సార్. ఆ 50 days యొక్క రిజల్ట్ అండ్ ఈవెన్ అజిబ్రేక్ యూనివర్సిటీలో 3,000 మంది టీచర్లకు నేను ట్రైన్ చేస్తాను. అక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ తీసుకున్నాను. సో అది ఇక్కడ మన పిల్లలకి చాలా యూజ్. సో 50 ఫంక్షన్స్ ఎవ్రీడే లైఫ్లో కమ్యూనికేట్ చేయగలం కాన్ఫిడెంట్ ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, లేదంటే వాళ్ళ గురించి వివరించడానికి అయితే ఇట్లా మన పిక్చర్స్ ద్వారా కానీ ఒక పారాగ్రాఫ్
గంభీరపేట మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు చందనం గోపాల్చారి, ప్రధాన కార్యదర్శి సనుగుల సత్యంచారి, మండల ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి, ఉపాధ్యక్షుడు రమేష్ చారి, ప్రధాన కార్యదర్శి కృష్ణప్రసాద్, కోశాధికారి ఆంజనేయులు, మాజీ జెడ్పీటీసీ మల్లిగారి నరసయ్య గౌడ్, వెంకట్ యాదవ్, రాజు పంతులు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, బండ రమేష్, శ్రీనివాస్, పండరి లింగం యాదవ్, సతీష్, నరసింహుడు, లక్ష్మీనారాయణ, భాస్కర్, శ్రీనివాస్, రాజారాం, బాలకృష్ణ, కృష్ణయ్య, నరేష్, బ్రహ్మచారి, రాజారాం, యగదండి స్వామి, బండ రమేష్, మండలం మౌనమయ్య సంఘ సభ్యులు తదితరులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు. నిస్వార్థ రాష్ట్ర సాధకులు, నిస్వార్థ సమర యోధుడు, మలి ఉద్యమ జాతిపిత, మన గౌరవనీయులు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క స్మృతి పథంలో నేడు తెలంగాణ యావత్ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా తమ జ్ఞాపకాల్లో, తమ ఆలోచనలో చిరస్థాయిగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో ఈ జిల్లాలో మొట్టమొదటిసారిగా గంభీరపేట మండల కేంద్రంలో మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ గౌరవనీయులు జిల్లా అధ్యక్షుడు గోపన్న గారి సారథ్యంలో, మండల అధ్యక్షుడు వేణుగారి యొక్క సారథ్యంలో, వారి మహనీయుల యొక్క త్యాగాల వల్ల, తొలి ఉద్యమంలో ఎందరో ప్రాణ త్యాగాల వల్ల, మలి ఉద్యమంలో కేవలం సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క పట్టుదల వల్లనే ఇది ఈనాడు తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ప్రత్యేకంగా ఏర్పడింది. ఈరోజు స్వేచ్ఛావాయువులు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రంలో పీల్చుకుంటున్నారంటే, ప్రత్యేక రాష్ట్ర యొక్క ఫలితాలు అనుభవిస్తున్నారంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ప్రొఫెసర్ జయశంకర్ సార్ కాబట్టి వారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, అన్ని పార్టీలకు, వర్గాలకు, కులాలకు అతీతంగా సంఘటితంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన మండల కార్యాలయానికి, తర్వాత విశ్వబ్రహ్మలకు కలగడం చాలా ఆనందదాయకం. వారి యొక్క విగ్రహ ఆవిష్కరణలో అందరూ కూడా భాగస్వాములు కావాలి. అది వారి యొక్క ఆదర్శాల్ని, వారి ఆశయాల సాధనలో అందరం కూడా సమైక్యంగా ఉండాలని కోరుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ సదా అమర్ రహే. ఈరోజు తెలంగాణ విశ్వకర్మ ఐక్య సంఘం గంభీరపేట మండల నాయకత్వాన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహ ఆవిష్కరణ గురించి మరి భూమి పూజ జరపడం చాలా సంతోషకరమైన విషయం. మరి దీనిలో ప్రధానంగా విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఒక సంఘటితంగా మరి మండల అధ్యక్షుడు వేణన్న నాయకత్వం మీద, మరి అట్లానే మండల నాయకులందరికీ అందరి సమిష్టి నాయకత్వం మీద వీళ్ళ విగ్రహావిష్కరణకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. మరి వాస్తవానికి ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రతినిధి వర్గం కూడా చెప్పడం జరిగింది గతంలో. మరి ఇప్పుడు రాబోయే ఆగస్టు 6 ఏదైతుందో జయంతికి, అయితే జయశంకర్ సార్ జయంతి ఆ కార్యక్రమాలున్నాయో మరి ఆ కార్యక్రమాలకు ముందే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేసి మరి తెలంగాణ మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ని మరి గత ప్రభుత్వం మర్చినందున మరి అతనిని మనం మరణం చేసుకున్నటువంటి తలంపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో మరి హామీ ప్రకారం ఇవాళ క్యాబినెట్లో ఒక తీర్మానం చేస్తూ మరి జయశంకర్ సార్ని వాళ్ళ తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని మేము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నాం. మరి అట్లానే ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల ముందు కూడా జయశంకర్ సార్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా విజయవంతం చేసినందుకు మరి మండల సంబంధించిన సంఘ నాయకులకు కానీ, గ్రామ అధ్యక్షులకు, గ్రామ నాయకులు అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఎల్లారెడ్డిపేట మండలంలో శ్రీ చైతన్య పాఠశాలలో మొబైల్ వాడకం వల్ల కలిగిన నష్టాలపై విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులచే నాటిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ రాజురెడ్డి మాట్లాడుతూ ఫోన్ వాడకం విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు చాలా ప్రమాదకరమని, విద్యార్థుల ఆటపాటలతో విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం ముద్రకొల రాజు, డీన్ రవీందర్, ఇన్ఛార్జీలు ఓదెలు, దివ్య, పూర్ణిమ, ఏవో శేఖర్, ఉపాధ్యాయులు రాధా, భవానీ, పూర్ణిమ, రజిత, సుహిత, పిఈటి బాపురెడ్డి, నరేందర్, మానస మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్రావు ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం మండల కేంద్రంలో కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలో బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండి సంజయ్ మాటే మాకు వేదం, ఇంకా వారు ఉన్నత పదవులు పొందాలని, నిండు నూరెళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. బండి సంజయ్ బాటలోనే మేమందరం నడుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తంగళ్లపల్లి మండలం అలాగే పట్టణ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు హోంశాఖ సహాయ మంత్రులు గారి పుట్టినరోజు వేడుకల్లో తంగళ్లపల్లి మండల శాఖ తరఫున మేమందరం ఘనంగా వేడుకలు జరపడం జరుగుతుంది. మరిన్ని నా 100 సంవత్సరాల ఆయుష్ తోటి శ్రీరాముని దానితోటి మనకు పూర్తిగా మనకు ఆయుర ఆరోగ్యాలతో సమర్పించాలని కోరుకొని ఈరోజు జన్మదిన వేడుకల్లో జరుపుకుంటున్నాం. మండలం బీజేపీ మండల శాఖ పార్టీ ఆధ్వర్యంలో మన భారతీయ జనతా పార్టీ రథసారథి అయినటువంటి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి యొక్క బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ప్రొద్దున బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కానీ, అలాగే మన భోజనాల కార్యక్రమం కూడా ఇంకో కొద్ది సేపల్లో ప్రారంభం కానుంది. అలాగే బర్త్డే కార్యక్రమాలు కూడా ముగుస్తూ ఉన్నాయి. ఈ రోజంతా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉంటాం. ఎందుకంటే బండి సంజయ్ గారు నింపినటువంటి ఒక ఉత్సాహం మాలో అంతా ఇంత కాదు. వారు దీర్ఘాయుషుగా మంచిగా ఆయుష్ వారికి ఈ మన రాజన్న ద్వారా కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. భవిష్యత్తులో కూడా మా భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి విధంగా వారి యొక్క ఆయురారోగ్యాలు అంత సక్రమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈ మండల పార్టీ పక్షాన జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మా వెన్నమనేని శ్రీధర్రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ మండలంలో కూడా ఇటువంటి ఒక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం అరుదు. మా వెన్నమనేని శ్రీధర్రావు గారు వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, ఇంతమందిని గ్యాదరింగ్ చేయడం అనేటువంటిది చాలా తక్కువ అరుదుగా కనబడుతూ ఉంటుంది. అందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతూ ఉంది. కడమనేని చక్రధర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, పదవీ కాలం ముగిసినా ఇంకా పదవిలో ఉన్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని గంభీరావుపేట మండల భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్ అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ చక్రధర్ రెడ్డి పదవీ కాలం ఎప్పుడో ముగిసిందని, ఇంకా పదవిలో ఉన్నట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముస్తాబాద్ లో ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత కేసీఆర్ గురించి మాట్లాడాలన్నారు. ఇంకొకసారి కేటీఆర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సెస్ డైరెక్టర్ నారాయణరావు, కొమిరిశెట్టి లక్ష్మణ్, రాజారాం, లింగం యాదవ్, ఎంఏ వహీద్, గందెలపు రాజు, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రాజు, చెవుల మల్లేశం, సత్యం, నాయకులు నరసింగరావు, దేవేందర్, ధనరాజ్, జగదండి స్వామి, వెంకట యాదవ్, దండవేని మీను, బండర్ రమేష్, ఆనందం, నాగరాజు, శంకర్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు చక్రధర్ రెడ్డి మరి మండల కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్ కాదు అసెంబ్లీకి రావాలి అని చెప్పి విమర్శించడం జరిగింది. దాని మీద ఈరోజు రైతుల పక్షాన ఎవరున్నారు, రైతుల పక్షాన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఛాతీ మీద చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గౌరవులు కేటీఆర్ నువ్వు అసెంబ్లీ పెట్టి నోటిఫికేషన్ వేసిన తర్వాత అసెంబ్లీకి రాక కేటీఆర్ వారిపోయినా, లేకుంటే మీరు అసెంబ్లీ పెట్టశాతగా పెడతలేరా అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఒకసారి. అలాగే కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయదారులకు సంక్షేమ పథకాలు నీళ్లను వదులుకుండా కేవలం ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద
ఆయన మీద కేసీఆర్ మీద దుమ్మెత్తిపోయాలి, ఆ ప్రాజెక్టు మంచిగా లేదు, అది మంచిగా ఉందా నువ్వు పంపులు స్టార్ట్ చేస్తే అవే వస్తాయి కదా. కానీ చెయ్యనటువంటి ప్రభుత్వం మీది. అలా చెప్పుకుంటూ పోతే విద్యుత్ శక్తిలో కూడా నియంత్రణ లేదు మీ ప్రభుత్వం దగ్గర. రాత్రి 3 గంటలకు వస్తుంది, 11 గంటలకు వస్తుంది, 2 గంటలకు వస్తుంది. ఆ వేళ్ళ పాల లేనటువంటి కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మీది. గృహజ్యోతి అని పెట్టారు, ఆ గృహజ్యోతి పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వమే. హైడ్రా పేరు చెప్పి ఆ బిల్డింగ్ను కూలగొట్టే ప్రభుత్వం, కట్టకున్న బిల్డింగ్ కట్టకున్నా సరే కనీసం ఆ మొత్తం హైదరాబాద్ సర్వనాశనం చేసిన ప్రభుత్వం కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. కానీ ఇవాళ కేటీఆర్ గారు చర్చకు రమ్మని వ్యవసాయదారులకు ఏమో, కేటీఆర్ గారు కేసీఆర్ గారు రైతులకు ఏం చేసినా రైతులకు పూర్తిగా తెలుసు. రాబోయే రోజుల్లో మీకు ఎట్లా బుద్ధి చెప్తారనేది కూడా తెలుసు. మీకు ఆనాడు మీరు మొన్నటి వరకు కూడా ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కేటీఆర్ సంకనాకి కేటీఆర్ తరపున ఎన్నో రకాల లబ్ధులు ఉంది. ఈరోజు కేసీఆర్ కేటీఆర్ని విమర్శించే స్థాయి మీది కాదని బీఆర్ఎస్ మండల పక్షాన మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా దగ్గర మీరు ఏమేమి చేసిర్రో మా దగ్గర ఆధారాలు. ఎందుకంటే మా ఈ దీనిలోకెళ్ళే ఈ గూట్ నుంచే పోయిన పక్షులు కాబట్టి మాకు పూర్తి వివరాలు మీద నాకు ఏమిస్తుంది కదంటే మీ ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తము గవర్నమెంట్ రాకపోవడంతోనే మీరు ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిరు. ఎందుకు చేరిరు? కొన్ని పనులు మిగిలిపోయినట్టునవి, అందుకనే పోయారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మీరు వచ్చే మనసులని మా అందరికి తెలుసు, ప్రజలకు తెలుసు. మీకు ఒకటే చెప్తున్నాం, మీరు ఏమంటారు అంటే కేటీఆర్ గారు అసెంబ్లీకి రావాలి. మీకు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మిమ్మల్ని అడిగేంత మీరు వీరులు గారు, మీరు శూరులు గారు, మీకు అంత స్థాయి లేదు. కేటీఆర్ హరీష్ రావు గారు వస్తురు, అసెంబ్లీలో చర్చ చేస్తారు. మీకు చేతగాక ఇప్పుడు మీరు ఏదో ఇక్కడ మాట్లాడబడు, మేమేదో ఈ జిల్లాలో మాట్లాడితే ఆ మండలి ఈ మండలి పోయి మాట్లాడితే మేమేదో లబ్ధి పొందొచ్చు, మమ్మల్ని రేపు కాంగ్రెస్ గుర్తించారని ఇళ్ళకెళ్ళి పోయిరు కాబట్టి పోడుతోనే మమ్మల్ని గుర్తించలేరని మీ లాభాపేక్ష గురించి ఈరోజు ఈ మండలంకి వచ్చి మాట్లాడు. అయ్యా, ఈ గంభీరపట్నం మండలం చక్రారెడ్డి గారు నీకు ఏం పని? నువ్వు ఏం పని మీద వచ్చినావు? పని చేసుకుని పోలే. ఈ గంభీరపట్నం మండలం చక్రారెడ్డి గారు నీకు ఏం పని? నువ్వు ఏం పని మీద వచ్చినావు? పని చేసుకుని పోలే. వచ్చి విమర్శన చేసుడు కాదు. మొదలు నీ ముస్తాబాద్ మండలంలో నీ స్థాయి ఏంది? నువ్వు ఒకసారి ఆలోచన చేసి నీ ముస్తాబాద్ మండలంలో, నీ ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో నీ విలువని నువ్వు కాపాడుకుంటే అక్కడ ఏదైనా ఉంటే అక్కడ సరిదిద్దుకో. కానీ నువ్వు ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఇక్కడ విమర్శన చేసారు కాదు, సిరిసిల్ల ఊకుండా విమర్శన కాదు, ఎల్లడిపేటలో ఊకుండా విమర్శన, ఇర్నపల్లి ఊకుండా విమర్శన కాదు, నీ ముస్తాబాద్ ఊకుండి మా వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. నువ్వేదైనా మాట్లాడుంటే మాట్లాడు, నీ పరిస్థితి ఏందో మా వాళ్ళు అక్కడ మాట్లాడతారు. ఆ కౌంటర్ ఇచ్చే శక్తి మా బీఆర్ఎస్ పార్టీలోకి ఉన్నది. నువ్వు ఏ స్థాయి? ఇప్పుడు స్థానిక ఎన్నికలు అవుతుంది, నువ్వు ఆ మండల పరిధిలో ఒక ఎంపీటీస్కి, ఒక జెడ్పీటీస్కి ఏదైనా మీకు అవకాశం వస్తే పోటీ చేయి. నీ విలువేందో, నీ గౌరవం ఏందో కాపాడుకో. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదించడాన్ని హర్షిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని బీసీల రిజర్వేషన్ 42కు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదించడాన్ని హర్షిస్తూ సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల హామీలు ఇచ్చిన మాట ప్రకారం బీసీ రిజర్వేషన్ 42కు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గ సమావేశం నిర్వహించడం హర్షణీయమన్నారు. రిజర్వేషన్ ఖరారు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. గత 10 బీఆర్ఎస్ పాలనలో బీసీలకు అన్యాయం చేయడం వల్ల బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారన్నారు. 42% రిజర్వేషన్ అమలుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర్యదేవరాజు, కత్తెర దేవదాస్, ఎల్ల లక్ష్మీనారాయణ, బొప్పదేవయ్య, గోనె ఎల్లప్ప, అడపు చంద్రకళ, కల్లూరుకు చెందిన తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి కేబినెట్ ఆమోదం కల్పించడం జరిగింది. ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ గారు కులగణన చేపట్టాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి సూచించిన సందర్భంగా మన రాష్ట్రంలో కులగణన చేపట్టి దాన్ని కేంద్రానికి పంపించడము, కేంద్ర అనుమతి కోసం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో మన బీసీ బిడ్డలు నిన్నటి రోజు చాలా ఆనందపడవలసినటువంటి దినము. మన గౌరవనీయులు బీసీ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ అన్న గారు, అలాగే ఇతర మంత్రివర్గ సహచరులు ఆది శ్రీరణ గారు,
మరి మన గౌరవనీయులు ఇన్ఛార్జ్ కేకే మహేంద్రన్ గారి అందరి కృషి వల్ల 42% రిజర్వేషన్లతో మన ఆనందోత్సవాలు వెల్లివిరుస్తూ ఉన్నాయి. రాబోయే ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు కల్పించడం కేబినెట్ నిర్ణయించడం హర్షణీయమని తెలుపుతా ఉన్నాం. రాష్ట్ర మంత్రివర్గం కేంద్రం వద్ద ఉన్నటువంటి చట్టానికి వేచి ఉన్నటువంటి 42% బీసీ రిజర్వేషన్ల యొక్క ప్రక్రియను మరి రాబోయేటువంటి ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రామ పంచాయతీలు అయితేనేమి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేషన్లు, వివిధ రకాల ఎన్నికలకు సమీపిస్తున్నటువంటి సందర్భంగా దానికి చట్టబద్ధత కల్పించాలనేటువంటి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసినటువంటి మంత్రివర్గ సమావేశంలో గౌరవ బీసీ మంత్రివర్గ పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే జనగణన చేసిర్రో మాకెంత మేమెంత మాకంత అనేటువంటి ఏదైతే ఉందో దానిలో భాగంగా 42% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించడానికి నిన్న ఆర్డినెన్స్ ఆమోదించినందులకు యావత్ రాజన్న సిరిసిల్ల పట్టణ బీసీ వర్గాల ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అందులో ఉన్నటువంటి ఇంకా ఉపసంఘం ఏదైతే బీసీ రిజర్వేషన్ల కోసం వేసినటువంటి ఉపసంఘ మంత్రివర్గ సభ్యులందరికీ, గౌరవ మంత్రివర్యులందరికీ, మన వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గౌరవనీయులు ఆది శ్రీనివాస్ గారికి, మరియు మన పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి, మన ప్రాంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన, బీసీ ప్రజల పక్షాన, బీసీలందరం వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు బీసీ రిజర్వేషన్ తీసుకొని మరి చెప్పినటువంటి పని చేయడం జరిగింది. ఆ చేయడానికి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి బీసీలకు పెద్దపీఠం వేయడం జరుగుతుంది. కాబట్టి బీసీలందరూ కూడా మా కాంగ్రెస్కు మద్దతుగా ఉండి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలి. కాంగ్రెస్ ఎవరైతే బీసీలు ఉన్నారో మా వైపు వస్తే బాగుంటుందని చెప్పి మేమందరం కూడా వారి కోసం మన కోసం పనిచేసినటువంటి మా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, మహేష్ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా కేకే మహేందర్ రెడ్డి గారు మరి వీళ్ళందరి ప్రయత్నమే ఈరోజు కులగణన అవడం జరిగింది. 42% ఖరారు చేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం తీసుకున్నదానికి ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రత్యేక గారికి, శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, మిగతా మంత్రివర్గ ముఖ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పరిపాలన చేసుకుంటూ కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగానే మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే కులగణన చేపట్టి ఎవరెంతో వారికి అంత అన్న విధానంతో కులగణన పూర్తి చేసి బీసీల శాతాన్ని ఖరారు చేసి వారికి 42% రిజర్వేషన్ దాన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేయించి, అదేవిధంగా గవర్నర్ ఆమోదముద్ర కూడా వేయించి పార్లమెంట్కు పంపించడం జరిగింది. కానీ ఇంకా పార్లమెంట్లో ఏ నిర్ణయం తీసుకున్నది పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలులోకి రావాలి. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు న్యాయంగా ఉద్దేశించి 42% రిజర్వేషన్లో ఏ విధంగానైనా మనం ఇవ్వాలనే ఉద్దేశంతో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం చాలా ఆశ్చర్యం. ఈ స్థానిక సంస్థల సవరణ బిల్లు ఉందో సవరణ బిల్లు గత గవర్నమెంట్ నాశనం చేసింది. స్థానిక సంస్థల పవర్ లేకుండా చేసింది, మున్సిపల్ కౌన్సిల్కు పవర్ లేకుండా చేసింది. 2018 చట్టాన్ని ఇప్పుడున్న మంత్రివర్గం నిన్న తీసుకున్న నిర్ణయానికి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే గత కౌన్సిల్లో ఒక చిన్న బాటి కూడా పవర్ లేకుండా చేసిండు గత గవర్నమెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకనంటే కాంగ్రెస్ గవర్నమెంటు మరి అన్ని విధాలుగా ఆలోచించి 2018 చట్టాన్ని రద్దు చేసి బొందలో పెట్టినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డికి దక్కిందని చెప్పి తెలియజేసుకుంటాం. మన ముఖ్యులకు పాలాభిషేకం చేయడం జరిగింది. గతంలో 2018 కన్నా ముందు 32% బీసీలకు రిజర్వేషన్ ఉండే. ఈ గవర్నమెంట్ వచ్చినాక బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని 22% పెంచింది. ఎవరు నష్టం జరిగిందంటే బీసీగా నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
ఈ విషయాన్ని అందులో టీఆర్ఎస్ లెవెల్లో నాయకులు వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకంటే 34% 22% తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేసింది. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మన పొన్నం బ్రోకర్ గారు మరి వీరందరూ కలిసి మనకు 42% బీసీలందరికీ న్యాయం చేసినటువంటి సిరిసిల్ల పెద్దూరు యాపిల్ పార్క్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పంచ్బెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సుమారు 200 మందికి ఉపాధి కల్పించనున్నట్లు హెచ్ఆర్ మేనేజర్ మధుకుమార్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వెంకటాపూర్ గ్రామం వద్ద ఉన్న పంచ్బెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అపారల్ పార్క్ లో ఫ్యాక్టరీని 2025 జనవరి నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 500 మంది ఉపాధి కల్పించామని ఇంకా 1500 మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. 45 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. అనంతరం ఉద్యోగం ఇస్తున్నట్టు తెలిపారు. టైలరింగ్ సెక్షన్ లో గానీ, పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ లో గానీ, కంటెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ మధుకుమార్, మేనేజర్ పద్మారెడ్డి మరియు ఎంప్లాయీస్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాది పంచ్బెడ్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అపరెల్ పార్క్ లో 2025 జనవరి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకు 2000 మంది ఉపాధి ఇవ్వడానికి కంపెనీ అనేది స్థాపించడం జరిగిందండి. ఇక్కడ అందులో భాగంగా నేను ఇక్కడ కాన్వెన్సింగ్ రావడం జరిగింది ఎల్లారెడ్డిపేట మండలంలోకి. సో ఇక్కడ నాకు అవకాశం కలిసి సర్పంచ్ గారికి ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తున్నాను. మన కంపెనీ వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 500 మంది మహిళలకు ఉపాధి ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు 1500 మంది మహిళలు అనేది మనకు అవసరం ఉంటుంది. సో వీళ్ళకి వచ్చేసి మనము స్టార్టింగ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 45 డేస్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 45 డేస్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి స్టైఫండ్ రూపంలో 2200 రూపాయలు వాళ్ళకు స్టైఫండ్ ఇస్తామండి. సో ట్రైనింగ్ అనేది పూర్తయిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ వాళ్ళ చేతికి ఇచ్చి వెంటనే ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అందరికీ టైలర్స్ ఉద్యోగం కానివ్వండి, అండ్ క్వాలిటీ డిపార్ట్మెంట్లో అండ్ కంటెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందండి. ఉద్యోగం ఇచ్చిన తర్వాత వాళ్ళకి అందరికీ 9500 రూపాయల వరకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ మంత్ నుంచే. ఈ 9500 రూపాయల్లో వాళ్ళకి పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది, బోనస్, గ్రాట్యుటీ అండ్ మెడికల్ సదుపాయం, క్రిచ్ ఫెసిలిటీ, చిన్నపిల్లలకు ఎవరికైనా అవసరం ఉంటే చిన్నపిల్లలు తీసుకొస్తే, అండ్ క్యాంటీన్ ఫెసిలిటీ అండ్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయండి. అండ్ సాలరీ మాత్రమే కాకుండా ఎవరైతే నెలలో మొత్తం 10 దినాలు వర్క్ వచ్చినట్టయితే వాళ్ళకి హాజరు బోనస్ రూపంలో మరి ఒక 1000 రూపాయలు కూడా జత చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో ఇవన్నీ సదుపాయాలు మాత్రమే కాకుండా మనము రానున్న తొందరలోనే మేబీ ఒక 2 months లోపట్లోనే బస్సు సౌకర్యం కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే ఈ ఇన్ని రోజుల వరకు మనకు జాయిన్ అయ్యారో అండ్ ఈ 2 months లోపల తొందరగా జాయిన్ అవుతారో వాళ్ళందరూ ఈ బస్సు సదుపాయం అనేది వినియోగించుకుంటామని కోరుకుంటున్నామండి. అందులో భాగంగా మనం ఇక్కడికి వచ్చి వీళ్ళకు మహిళలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ. సో అందరూ వస్తారని మేము ఆశిస్తున్నాము. అండ్ ఇంకా ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకు కూడా వీళ్ళు చెప్పాలి. అండ్ ఇక్కడ మీలాంటి మీడియా సహకారం కూడా ఉండి మనకు తొందరగా ఈ మ్యాన్ పవర్ అనేది ఫిల్అప్ అయితే కంపెనీ కూడా చాలా ఇంకా ఎక్కువగా సంస్థలు ఇక్కడ స్థాపించడానికి చాలా అవకాశం జరుగుతుందని భావిస్తున్నాను. సేమ్ ఇప్పుడు సార్ ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే ఉంటుంది. బట్ వీళ్ళు ఇక్కడ నుంచి రావడానికి ప్రయత్నం చేయాలి. అది లేడీస్కు మనకు ఇంట్లో అనుభవం లేకోకుండా కూడా అక్కడ శిక్షణ ఇవ్వడానికి చాలామంది లేడీసే ట్రైనర్స్ ఉంటారు, జెంట్స్ కూడా ఉంటారు. కానీ లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కంపెనీలో. మనం ఇంతవరకు 500 మెంబర్స్ ట్రైనింగ్ అయిన వాళ్ళల్లో నుంచే మేము సూపర్వైజర్గా ప్రమోట్ చేశాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఆశించేది ఏంటంటే ఇంత పెద్ద కంపెనీని వినియోగించుకోవాలని మేము అడుగుతున్నాం సార్. అందుకోసమే మేము ఎల్లారెడ్డిపేటకు రావాల్సి వచ్చింది. బట్ ఏంటంటే ఈ తెలంగాణ ఏపీలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ లేదు. ఫస్ట్ టైం మనకు వెంకటాపురంలో ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉంది అంటే గ్రేటు. 2000 మెంబర్స్ ఎంప్లాయీస్ కావాలని మేము అన్ని గ్రామాలకు వెళ్ళి మేము ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అందరికీ. అందుకోసం ఈరోజు రావాల్సి వచ్చింది కాబట్టి 2000 మెంబర్స్ కావాలి సార్. చాలా నీట్గా ఉంటుంది ట్రైనింగు. ఎలాంటి మిషన్ అనుభవం లేకోకున్నా కూడా ఇందులో 5th క్లాస్ నుంచి 10th వరకైనా ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళకైనా అన్ని కేటగిరీ వాళ్ళకి అన్ని జాబులు అందులో ఉన్నాయి. అందుకోసం అందరికీ మనవి చేసుకుంటున్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆల్మోస్ట్ ఎల్లారెడ్డిపేట నుంచి ఒక 15 మెంబర్స్ వర్కర్స్ వస్తున్నారు. బట్ అందరికీ ఇంకా తెలియదు కాబట్టి వేరే వాళ్ళ లక్ష్మి అమ్మాయి చెప్పడం వల్ల మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా కేకే యువసేన రాష్ట్ర అధ్యక్షులు ఆరుట్ల మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా గురువారం కేకే యువసేన రాష్ట్ర అధ్యక్షులు ఆరుట్ల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు బుక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం
నిరంతరం పాటుపడుతున్న మహానాయకుడు కేకే అని వెల్లడించారు. ఎలాంటి పదవులు లేకున్నా ప్రజాసేవ ధ్యేయంగా మహేందర్ రెడ్డి ముందుకు సాగుతున్నాడని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్క ప్రశాంత్, చింతాజీ వరుణ్, హర్షవర్ధన్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.